తెలంగాణలో జిగ్రీ దోస్తులుగా ఉన్న బీఆర్ఎస్ మజ్లిస్ ఇప్పుడు కటీఫ్ చెప్పేసుకున్నాయి. రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మూసీ ప్రాజెక్టు అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఓవైసీ అయితే కారుపై నిప్పులు చెరిగారు. తాము నోరు విప్పితే తట్టుకోలేంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ పరిస్థితికి కారణాలంటే రెండు పార్టీల మధ్య దూరం ఎందుకు పెరిగింది? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీ ఒకప్పుడు పీక్ స్టేజ్లో నడిచింది. గులాబీ బాస్ కేసీఆర్ మీడియా ముందే ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అంటూ అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఓవైసీ బ్రదర్స్ కూడా సందర్భానుసారం కేసీఆర్ను ఆకాశానికి ఎత్తిన సందర్భాలు అనేకం. ముఖ్యంగా నాడు ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసలు పోటీ కూడా పెట్టకుండానే బీఆర్ఎస్ వ్యవహరించింది. వాటిని ఎంఐఎం సునాయాసంగా గెలుచుకోవడం, పరోక్షంగా గులాబీ పార్టీ సహకారం అందించింది. అదేవిధంగా ఎంఐఎం ఎదుగుదలకు కూడా అడ్డుపడకుండా చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు అప్పట్లో మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు. కానీ ఓవైసీ బ్రదర్స్కు అలాంటి అడ్డంకులేవి ఉండేవి కాదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి అపాయింట్మెంట్ కూడా లేకుండా నేరుగా ప్రగతి భవన్లోనే నాటి ముఖ్యమంత్రిని కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓసారి అయితే ఓవైసీ ఏకంగా బుల్లెట్ పైనే ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను మీట్ అయ్యారు. అంతటి అనుబంధం ఆ రెండు పార్టీల అధినేతల మధ్య కొనసాగింది. తెలంగాణ గడ్డపైనే పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఇప్పుడు దూరం పెరిగింది. ఎందుకంటే దానికి కారణం మజ్లిస్ అనే మాట చెప్తున్నారు గులాబీ శ్రేణులు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కారు పార్టీకి దూరం పాటిస్తూ వస్తుంది. ఒకసారిగా ట్యూన్ మార్చి పరోక్షంగా హస్తం సర్కారుకు మద్దతు తెలిపే ప్రయత్నాలు చేస్తుంది. అది బహిరంగ రహస్యమే. ఎంఐఎం ఎజెండా ఎప్పుడూ అలాగే ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మజ్లిస్కు అలవాటే. ఆ అలవాటు ప్రకారమే ఈసారి కూడా బీఆర్ఎస్కు కటీఫ్ చెప్పి కాంగ్రెస్కు స్నేహహస్తం అందిస్తుంది ఎంఐఎం. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడు గులాబీ పార్టీ ఎంఐఎం రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మూసీ ప్రాజెక్టు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంఐఎం తీరును బీఆర్ఎస్ ఎండగడుతుంది. ఈ నేపథ్యంలో ఓవైసీ కూడా తగ్గేదేలే అన్నట్టు నోటికి పని చెప్పారు. మరో అడుగు ముందుకేసి కేసీఆర్ పార్టీని అసదుద్దీన్ ఓవైసీ కడిగి పారేయడం చర్చకు దారితీసింది. మజ్లిస్ లేకపోతే బీఆర్ఎస్కు 2023లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ దక్కి ఉండేదా అంటూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు ఆయన పరోక్షంగా మద్దతు ఇచ్చారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదనడం ద్వారా బీఆర్ఎస్ను ఆయన విమర్శల గోదాలోకి నెట్టారు. అక్కడితో కూడా ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ జాతకమంతా తమ దగ్గర ఉందంటూ మరో బాంబు పేల్చారు. తాము నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. తద్వారా ఇక గులాబీ పార్టీకి ఎంఐఎం కటీఫ్ చెప్పినట్లేనని తేలిపోయింది. टीआरएस वालों को जरा इंट्रोस्पेक्शन करने की जरूरत है, उनको। ये जो प्लान बना मूसा नदी का नहीं बनाए थे तुम लोग, और मैं जाके बोला नहीं था मत बनाओ प्लान बोल के। ये अब खुल के बोलूं पूरे बात मैं यहाँ पे, ये बीमारी को पैदा करने वाले तुम लोग ही हैं। गंडी पेट से पानी नहीं छोड़ रहे थे, कई को नहीं छोड़ रहे थे पानी गंडी पेट से मूसा नदी में। ये हमारे इनामपल्ली के एमएलए थे मेराज साहब, गंडी पेट से पानी आया तो या पानी आता उनके पास जो आपका जो वो टैंकी बनाए, आप ये यहाँ पे कौन सा टैंकी है वो बोजागुट्टा पे, पूरी प्लानिंग आप लोग शुरू करें। आज भी हम बोल रहे आप घरों को हाथ लगाए बगैर काम करना चाह रहे, मोस्ट वेलकम। ये टीआरएस वाले जो है ना, घड़ी में ताश क्या बोलते, घड़ी में माशा घड़ी में ताशा, कंसिस्टेंसी रखो। क्या बोल रहे हैं एमआईएम पार्टी के बारे में? 2023 के इलेक्शन में तुम्हारे को जो हैदराबाद में तुम जितने सीटें जीते जीएचएमसी में, मंजलिस की वजह से तुम जीते, तुम मंजलिस की सपोर्ट के जीते तुम वहां पे, और तुम्हारी गलतियों की वजह से तुम अगर 24 कैंडिडेट्स रिपीट नहीं करते तुम जीत जाते थे तुम, मगर तुम लोग अहंकार में थे। मंजलिस के बारे में बोल रहे ना, बहुत बोल सकता हूं मैं, मगर शर्मिंदा वो लोग हो जाएंगे, नहीं बोलना चाह रहा हूं, इतना ही बोल के रुक जा रहा हूं अभी। రెండు పార్టీల మధ్య గ్యాప్కు హైడ్రా మూసీ ప్రాజెక్టే అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది.
చెరువులను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో ఓవైసీ కాలేజీలను కూల్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఆ పరిణామాల నేపథ్యంలో ఓవైసీ పార్టీ స్టాండ్ మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో ముఖ్యమైన కారణం ఏంటంటే మరో 4 ఏళ్ల పాటు బీఆర్ఎస్తో ఎంఐఎంకు ఎలాంటి పని లేదు. ఏ పని కావాలన్నా అధికార కాంగ్రెస్తోనే అవసరం. ఆ కారణం వల్లే కారుకు గాలిపటం గుడ్ బై చెప్పిందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. మొత్తంగా ఒక్కటి మాత్రం నిజం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకోవడంలో ఎంఐఎం తర్వాతే ఎవరైనా. అందుకే మజ్లిస్ ఎప్పుడు నమ్మదగ్గ ఫ్రెండ్లీ పార్టీ కాదని విశ్లేషకుల మాట. కాబట్టి ఎంఐఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికార కాంగ్రెస్కు కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు.